మనం ఏం తీసుకోవచ్చు అంటే ప్రాబ్లం ఫేస్ అంటే ప్రాబ్లం చేయొచ్చు రైట్. సో ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 2 o'clock and 3 o'clock will the minute hand and hour hand coincides with each other అన్నాడు రైట్. 2 గంటలకు మరియు 3 గంటల మధ్యలో గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళులో ఏ సమయం వద్ద కలిసి ఉంటాయి అన్నాడు. 2, 3 మధ్యలో అన్నాడు కదా. సో 2, 3 మధ్యలో. సో ఇలా 12, ఇలా 1, ఇలా 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6, 7, 8, 9, అలాగే 10, అలాగే 12. మనకి 2, 3 మధ్యలో 2, 3 మధ్యలో సో కోయిన్సైడ్గా సో అప్పుడు నిమిషాల ముళ్ళు కానీ గంటల ముళ్ళు కానీ సో మినిట్ హ్యాండ్ కానీ అలాగే అవర్ హ్యాండ్ కానీ సో 0 degrees ఏ టైంలో ఉంటుంది, సో టైం ఎంత అనేది తీసుకోవాలి. సో దీనికి మనకు నంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకోవచ్చు. ఎలా అంటే సో యాంగిల్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. యాంగిల్ ఫార్ములా మనం ఏం తీసుకోవచ్చు అని అంటే సో యాంగిల్ ఫార్ములా తీసుకుంటే 30 degrees ఇక్కడ సో 11/2 minutes సో అది అప్లై చేసి తీసుకోవచ్చు. ఇది ఒక కాన్సెప్ట్ రైట్. సో ఒక కాన్సెప్ట్ చేద్దాం. అలాగే ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి చేద్దాం. రెండో కాన్సెప్ట్, రెండోది అంటే నేను యూజ్ చేసేది. సో నేను యూజ్ చేసేది సెకండ్ కాన్సెప్ట్ ఏంటిది అని అంటే సో టైం కావాల్సి వస్తే డిస్టెన్స్ బై అలాగే స్పీడ్ అని తీసుకుంటా. ఇది నేను తీసుకునేది. నెక్స్ట్ షార్ట్ కట్ ఏంటిది అంటే సో 2 to 3 అన్నాడు కాబట్టి సో మూడోది అన్నట్టు ఇది. సో 2 to 3 అంటే సో 2 to 3 అంటే దాన్ని 2 + 0 కానీ 2 - 0 కానీ చేస్తాం. ఎందుకు అని అంటే 0 degrees కోడ్ ఎంత అంటే 30 చేస్తే ఆ కోడ్ ఎంత అనుకున్నాం మనం 0 degrees అని 0 అని అనుకున్నాం. ఆ కోడ్ 0 కాబట్టి మైనస్ ఫార్వర్డ్లో బ్యాక్లో చూస్తాం. అప్పుడు నాకు 2a వచ్చింది. సో అప్పుడు నాకు 2a వచ్చింది కాబట్టి అప్పుడు నేను 2 into ఏం చేయాలి అని అంటే సో 60/11 అని తీసుకోవాలి. సో 2 into 60/11 అప్పుడు 120 వస్తుంది. 120/11 అంటే 11 10 సో 11 10 110 మళ్ళీ 10 మిగిలింది కాబట్టి సో 11 10 10 మిగిలింది కాబట్టి దాన్ని సో 10 ఏం రాసుకోవచ్చు 11 minutesలోకి వస్తుంది. దాన్ని అవర్స్ని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. అంటే 2 hours 10 సో 11 minutes దగ్గర అవి కోయిన్సైడ్గా ఉంటుంది. సో 2 hours ఎక్కడ సో 10 అన్నట్టు 2 గంటల 10 నిమిషాలు అంటే ఇక్కడే కోయిన్సైడ్గా ఉంటాయి అని అర్థం. సో ఇక్కడే కోయిన్సైడ్గా ఉంటాయి అని అర్థం. అర్థమవుతుందా? ఇది తీసుకుంటాం. అంటే 2 hours సో ఎప్పుడైనా మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు సో 2-3 గంటలు అన్నాడు అనుకోండి. 2-3 గంటలు అంటే కోడ్ ఎలాగో 0నే కాబట్టి అప్పుడు మనం స్టార్టింగ్ నెంబర్ని తీసుకోవాలి. సో 2ని తీసుకోవాలి. అర్థమవుతుందా? సో 2ని తీసుకుంటూ చేయాలి. అర్థమైంది కదా. సో 2 3 అయితే 2 తీసుకోవాలి. అలాగే 3 4 అయితే 4 తీసుకోవాలి. అలాగే 5 6 అయితే 5 తీసుకోవాలి. ఇది మరి నాకు నేను తీసుకున్న డిస్టెన్స్ స్పీడ్ ఏంది అని అంటే నాకు కావాల్సింది టైం. డిస్టెన్స్ ఏంది అని అంటే ఏ అవర్ దగ్గర అన్నాడు 2 hours దగ్గర అన్నాడు. అర్థమవుతుందా? ఏ అవర్స్ దగ్గర అన్నాడు 2 hours దగ్గర. మరి ఇంటూ అవర్స్ కాబట్టి నేను 30 degrees అవర్ హ్యాండ్ అనేది గంటకి ఎంత చేస్తుంది 30 degrees బై స్పీడ్ అంటే నేను అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండే కదా అన్నది. గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు రిలేటివ్ స్పీడ్ ఎంత అని చెప్పిన నేను 11/2 అది మనం తీసుకోవచ్చు. అప్పుడు 2 into 30 60 60 into 2 బై ఎంత అంటే 11. అప్పుడు మనం 120/11 అంటే మళ్ళీ మనకి సేమ్ 10 minutes వస్తుంది. దాని ఆన్సర్ పూర్తిగా ఆన్సర్ చెప్పాలంటే 2 కలుపుకొనే చెప్పాలి. 2 to 3 అన్నాడు కదా. 2 to 3 అంటే 2 కలుపుకొనే చెప్పాలి. అప్పుడు 2 hours 10 minutes అనేది ఆన్సర్ చెప్పాలి. అర్థమవుతుందా? ఇది కాన్సెప్ట్ నేను చెప్పేది. మరి ఇందులో చేస్తే 0 degrees ఇక్కడ రైట్. 30 into ఏం రాసుకోవచ్చు అవర్స్ ఎంత 2 hours దగ్గర 2 to 3 అన్నాడు కాబట్టి 2 to 3 అన్నాడు కాబట్టి అవర్స్ 2 అవుతుంది. మరి 11/2 minutes అంటే 11/2 minutes నాకు తెలుసా తెలియదు. అది చేసేయండి. అప్పుడు ఇది వస్తుంది. అంటే మనం ఏం రాసుకోవచ్చు 11/2 పాజిటివ్ వాల్యూ కదా మినిట్స్. ఇదేం వస్తుంది 60 సేమ్ లైక్ ఇది అన్నట్టు. అర్థమైందా? అప్పుడు మినిట్స్ కావాలి కాబట్టి 60 ఇటు అటుపోతే ఇంటూ 2 అవుతుంది బై 11. మరి 120 కదా. అప్పుడు 120/11 వస్తుంది కాబట్టి నాకు మినిట్స్ వస్తుంది. 120/11 ఎంత వస్తుంది 10. ఏం రాసుకోవచ్చు 10/11 minutes. టోటల్ ఆన్సర్ ఎంత సో 2 hours 10 10/11 minutes అనేది టోటల్ ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుందా?
సో ఈ రకంగా మనం చేస్తాం. నెక్స్ట్ మరి ఇంకో కాన్సెప్ట్ ఏంటిది అని అంటే సింపుల్గా ఇది వెళ్ళిపోండి. ఎందుకంటే నేను 60/11 ఏం చేయాలన్నా ఒక నిమిషాల ముళ్ళు ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి 60 పార్ట్స్ కవర్ చేస్తుంది, అంటే 1 గంట 60 నిమిషాలు. మరి ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు, ఇక్కడ అది నిమిషాల ముళ్ళుకును గంటల ముళ్ళుకి మధ్యలో తేడా ఎంత అంటే నేను అప్పుడు ఒకటి చెప్పిన 11 పార్ట్స్ తేడా ఉంటుంది. ఎన్ని పార్ట్స్ అన్నట్టు 11 పార్ట్స్. లేదంటే టోటల్ సర్కిల్ చేసే 60, అప్పుడు గ్యాప్ కౌంట్ చేస్తే ఇంటర్వెల్స్ ఏంటంటే 11 ఇంటర్వెల్స్ అవుతాయి. అర్థమవుతుందా? సో నేనేమన్నా ఇది నిమిషాల ముళ్ళు 12 పార్ట్స్ కవర్ చేస్తుంది, గంటల ముళ్ళు ఒక భాగంగా కవర్ చేస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 11, ఆ టైం ఇంటర్వెల్ అని తీసుకోవాలి. అర్థమైంది కదా? అలా అన్నట్టు. నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇప్పుడు ఇంకోటి లాస్ట్ వన్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది అని అంటే సింపుల్గా ఈ షార్ట్ కట్ అన్నట్టు ఇది యాక్చువల్గా ఇది వెళ్ళిపోవచ్చు. ఇది సేమ్ దీనిలాగే 2 to 3 అన్నప్పుడు నేను ఏది యూజ్ చేసుకోవాలి, 2 + 0 చేసిన 2 + 0 చేసిన 2 - 0 చేసిన మళ్ళీ నాకేమొస్తుంది 2. ఇలా 60/11 అని నీకు ఐడియా లేకుంటే ఇవో 5 minutes గ్యాప్ కదా, 2 × 5 అని తీసుకో. 2 × 5 తీసుకుంటే నీకు ఎంత వస్తుంది చెప్పండి, 10. సో ఏదైనా నువ్వు 2 × 5 చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చిన వాల్యూకి × 5 చేయండి, 90 కానీ 180 కానీ ఏదైనా కానీ. 10 వచ్చిందా, ఆ 10ని 10/11 minutes అని రాసుకో. సో 10/11. మరి 10 అనేది 11తో డివైడ్ అవుతుందా? కాదు. కాబట్టి అదే ఆన్సర్ అంటే మినిట్స్ అవుతుంది. దాన్ని 2 hours అంటే 2 గంటలు కదా. సో 2 అయితే 2, 2 3 అయితే 2ని యూజ్ చేయాలి. 2 గంటల 10/11 minutes అని చెప్పచ్చు. ఇది 4th కాన్సెప్ట్. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. సో ఇది ఇందులో మీరు ఏదైనా వెళ్ళొచ్చు, దీనికి వెళ్తే సరిపోతుంది. అర్థమైందా? ఇంకోటి లాస్ట్ ఆప్షన్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే నేను ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ఒక ఆన్సర్ ఇట్లా ఉందనుకోండి, 42 8/10 అనేది 11 ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ ఈ 2 digits కలిపితే నాకు 10 ఉండాలి. ఆ 10 ఉన్నది ఆన్సర్ రైట్ అవుతుంది. అర్థమవుతుందా? ఆ 10 ఉన్నది ఆన్సర్ రైట్. అలాంటి ఉన్న ఆప్షన్స్ అన్నీ రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 10, ఇక్కడ 9. సో నాకు ఇది 19 అవుతుంది. ఆప్షన్ రాంగ్. రైట్, డైరెక్ట్ షార్ట్ కట్ అన్నట్టు. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ 10 ఉందా, ఇగో ఫస్ట్ యూనిట్ వాల్యూ 0 + 10 అంటే నాకు ఎంత వస్తుంది, 10 వస్తుంది. మీరు ఏ క్వశ్చన్ అయినా ఇక్కడ 90 degree చేసినా 180 చేసినా ఏదైనా ఇవి 2 యాడ్ చేస్తే ఇక్కడ యూనిట్ వాల్యూ ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ 2 యాడ్ చేస్తే 10 ఉండాలి. ఆప్షన్ రైట్ అన్నట్టు. సో ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో ఆప్షన్ 10 18 అవుతుంది కాబట్టి రాంగ్. ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయాలి, 2 to 3 అయితే నాకు 2 అనే ఆన్సర్ తోటే రావాలి. 2 ఇది 4 వచ్చింది కాబట్టి రాంగ్. సో ఇది 3 వచ్చింది కాబట్టి రాంగ్. అలా అన్నట్టు. సో 3 4 వచ్చింది రాంగ్ అయితే 2 ఇక్కడ 2 చేస్తే 9 + 10 19 అయింది, నాకు 10 రావాలి. సో ఆప్షన్ సెలెక్ట్ ఇలా తీసుకోవచ్చు. అర్థమవుతుందా? ఈ 4 కాన్సెప్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు. రైట్, మరి నెక్స్ట్ వన్ చూద్దాం. At what time between 4 o'clock and 5 o'clock both the hands are coincide with each other? 4-5 గంటల మధ్యలో 2 ముళ్ళులు ఏ సమయం వద్ద ఏకీభవిస్తాయి అన్నాడు కదా. నేను డైరెక్ట్ షార్ట్ కట్ ఒకటే మెథడ్ వెళ్తున్నా, ఇక అన్ని అవసరం లేదు. 4 చెప్పేసిన నేను. ఎన్ని అవర్స్ అన్నాడు, 4 to 5. 4 to 5 అయితే ఏ అవర్స్ని తీసుకోవాలి, నేను 4 hours తీసుకోవాలి. సో 4 hours తీసుకోవాలి. ఫస్ట్ 4 to 5 అన్నాడంటే నీ ఆప్షన్ ఇగో 3, అలాగే నీ ఆప్షన్ 3 అనేది 2 క్యాన్సిల్ చేసేయచ్చు, ఎలిమినేట్ చేసేయచ్చు. ఇంకోటి చూడండి, ఇంకోటి షార్ట్ కట్ చూడండి. 2 2 అంటే 2 9 అంటే నాకు ఎంత వచ్చింది 11, అలాగే 1 9 అంటే నాకు ఎంత వచ్చింది 10. సో నా ఆప్షన్ 4th. ఎందుకంటే నాకు ఈ యూనిట్ వాల్యూ ప్లస్ న్యూమరేటర్ కలిపితే నాకు ఎంత ఉండాలి, 10 రావాలి. సో ఆప్షన్ 4th. నా థర్డ్ ఆప్షన్ కూడా కరెక్ట్, రాంగ్. 4th ఆప్షన్ కరెక్ట్. ఇది చేయకుండానే రైట్ అలా తీసుకోవచ్చు. మరి చేస్తే ఎలా ఉంటుందంటే 4 + 0 అయినా 4 - 0 అయినా మనకి ఏం తీసుకోవచ్చు, 4 ఇంటూ మళ్ళీ ఏం చేయాలి, 60/11 తీసేయండి. రైట్, 6 4 ఎంత అంటే 24, 24 ఎంత అంటే 11, 11 2 = 22, 11 1 = 11 అంటే 11 2 = 22 అంటే ఇంకా 20 ఉంది కదా. 11 1 = 11 చేస్తే 9 మిగిలింది. ఆ 9 మిగిలితే నేను ఏం రాసుకోవచ్చు, 21 9/11 minutesలోకి వస్తుంది. కానీ దాన్ని అవర్స్లో చెప్పాలంటే 4 5 అయితే 4నే యూజ్ చేయాలి. 4 గంటల సంథింగ్ అనే చెప్పాలి మనం. అందుకోసం 4 గంటల 4 5 గంటల మధ్యలో అంటే 4 గంటల సమ్ మినిట్స్ అని చెప్తాం కదా.
అప్పుడు 4 గంటల 21 9/11 మినిట్స్ అని ఆప్షన్ అయిపోతుంది. అర్థమవుతుందా? నేను ఇంకోటి ఏం చెప్పిన షార్ట్ కట్, ఇంకోటి డిస్టెన్స్. టైమే కదా నాకు కావాలి, ఏ సమయంలో అనడా టైమే కావాలి కాబట్టి డిస్టెన్స్ బై ఏం రాసుకోవచ్చు, రిలేటివ్ స్పీడ్. రైట్, ఇప్పుడు డిస్టెన్స్ ఎంత అంటే 4. చూడండి 4 అవర్స్ కాబట్టి దాన్ని ఇంటూ 30 degrees చేసేయండి. మరి రిలేటివ్ స్పీడ్ ఎంత అంటే ఏం చెప్పినాం మనం, 11/2. అప్పుడు ఇది ఎంత, 120. 120 ఇంటూ 2/11 అంటే మళ్ళీ ఎంత వస్తుంది, 240/11 వస్తే మళ్ళీ అదే కదా వస్తుంది. మళ్ళీ ఇగో ఇదే కాన్సెప్ట్ వస్తుంది. చాలా మనం టెక్నికల్గా వెళ్ళిపోవచ్చు. ఇది మాత్రం సింపుల్ షార్ట్ కట్. ఇప్పుడు ఇలా క్వశ్చన్ వచ్చింది అనుకో, మనం చెయ్యొద్దు, డైరెక్ట్ ఇవి రెండు యాడ్ చేస్తే 10 వచ్చిందా, ఆప్షన్ రైట్. ఓకేనా? మన నెక్స్ట్ వన్, ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 7 o'clock and 8 o'clock both the hands are of clock. ఇక్కడ మనం ఏమి ఇచ్చిందంటే both the hands are coincide with each other అన్నాడు. సో ఇలా 7-8 గంటల మధ్యలో రెండు ముళ్ళుల ఏ సమయంలో కలిసి ఉంటాయి అంటే 0 degrees కదా, కలిసి ఉంటాయంటే ఇక్కడ కోయిన్సైడ్, ఏ కలిసి ఉంటాయంటే 0 degrees. మరి ఇప్పుడు నేను డైరెక్ట్ షార్ట్ కట్ ఏం చేస్తున్నా, 7 to 8 అన్నాడు. 7 to 8 అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ, 7 to 8. సో ఇప్పుడు మనం 0 degrees ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి దేన్ని తీసుకోవాలి, 7 + 0 అయినా 7 - 0 అయినా మళ్ళీ ఏమొస్తుంది, 7 వస్తుంది. ఇంటూ ఏం చేస్తాం అన్నట్టు, 60/11 తీసుకోండి. 7 6 ఆ వాల్యూ ఎంత, 42. 420 బై ఎంత, 11 మినిట్స్లో మారుతుంది అన్నట్టు. 11 తీసుకుంటే 11 3s 33, మిగిలింది 90. 11 8s 88 అంటే 90లో 88 పోతే మిగిలింది 20. అంటే 11 ఎంతలు తీసుకోవచ్చు అంటే అలా మిగిలితే, సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 11 3s 33 అంటే 2 మిగిలింది. సో 2 మిగిలింది కాబట్టి దాన్ని ఏం రాసుకోవచ్చు, 38 2/11 మినిట్స్ అని చెప్తాం. కానీ దాని ఆన్సర్ చెప్పాలంటే సో అది గంటలతో చెప్పాలి కాబట్టి ఆన్సర్ అనేది 7 గంటల 7 hours 38 2/11 మినిట్స్ అనేది ఆన్సర్ అని చెప్పాలి. 7 hours 38 2/11. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ 7 hours అన్నప్పుడు 7 8 అంటే 7 తోటే కదా నీ ఆన్సర్ ఉండాలి, 5 తోటి క్యాన్సల్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 4 + 1 5 అంటే 10 అవుతుందా, కావట్లేదు, ఆన్సర్ క్యాన్సల్. ఇప్పుడు 4 + 2 6 అవుతుంది కానీ 10 అవుతుందా, ఆన్సర్ క్యాన్సల్. సో 8 + 2 10 అవుతుందంటే నీ ఆన్సర్ రైట్. ఇదే నేను చెప్పే షార్ట్ కట్, అర్థమవుతుందా? సో ఇంకోటి డిస్టెన్స్ కాన్సెప్ట్ కూడా మీరు వెళ్ళిపోవచ్చు. రైట్, మా నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ వాట్ టైమ్ between the 10 o'clock and 11 o'clock both the hands of a clock are coincide with each other అన్నాడు. సో చూడండి, 10 మరియు 11 గంటల మధ్యలో ఇక్కడ రెండు ముళ్ళులు, సో రెండు కాదు, రెండు ముళ్ళులు ఏ సమయం వద్ద ఏకీభవించుకుంటాయి. మరి అలాంటప్పుడు 11 o'clock 10 and 11 అన్నాడంటే షార్ట్ కట్ ఏం చెప్పొచ్చు చెప్పండి. సో 10 ఇంటూ, సో డైరెక్ట్ రాసేస్తున్నా, 10 ఇంటూ మనం 0 చేస్తున్నా లేనిగా ఫస్ట్ వాల్యూ కదా తీసుకోవాలి. 0 degrees అన్నప్పుడు ఫస్ట్ వాల్యూ కదా, అంటే 10 ఇంటూ 60 బై ఎంత అన్నట్టు 11. మరి ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 600/11. 11 ఎంత అంటే 5 55, మళ్ళీ 50 కాబట్టి 11 4s పోతే 50లో 44 పోతే మిగిలింది ఎంత అండి, 6. అప్పుడు ఏం రాసుకుంటారు చెప్పండి, 54 6/11 మినిట్స్. రైట్ అవుతుందా? మరి నా ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు చెప్పండి. ఏ గంటలు తీసుకోవాలి, 10 గంటల్ని యూజ్ చేయాలి. 10 11 అయితే 10ని తీసుకోవాలి. అలా 10 hours 54 6/11 మినిట్స్ అని ఆన్సర్ చెప్పాలి. సో ఈ రకంగా ఆన్సర్ అవుతుంది. ఎప్పుడొక్కసారి చూద్దాం. 10 11 అనే మన క్వశ్చన్లో ఇచ్చిండంటే మన ఆన్సర్ దేంట్లోకి వస్తుంది, 10 hours some minutes అని వస్తుంది కదా. మరి ఇక్కడ 9 ఇచ్చిండు, రాంగ్ అన్నట్టేగా. 8 ఇచ్చిండు, రాంగ్ అన్నట్టే కదా. మరి ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, కానీ ఇక్కడ ఆప్షన్ 5 4 చేసిన నీకు ఇక్కడ ఎంత వస్తుంది ఇక్కడ. సో 5 4 చేసిన, సో 5 4 చేసిన 10 వస్తుంది, ఇక్కడ 5 4 చేసిన 10 వస్తుంది. సో సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, సేమ్ ఆప్షన్ 54 6/10 54 6/10. సో దీన్ని 11గా మార్చుకొని ఆప్షన్ 1గా తీసుకోండి. చూడండి 10 రావాలి, నా కాన్సెప్ట్ 2 కలిపితే 10 రావాలి. మొత్తం కావాలి న్యూమినేటర్ ప్లస్ యూనిట్ వాల్యూ, ఫస్ట్ వాల్యూ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్.